నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన ఈ ఐవీఆర్ టాక్స్లో రెగ్యులర్గా ముచ్చటించుకున్నది మన పొరుగు దేశాల్లో ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకోవడం, దువ్వుకోవడం, అది భారతదేశానికి ఏ విధంగా హాని చేస్తుంది అనేటువంటి విషయం. దాన్ని చాలా పొరుగు దేశాలంటే మనము అటు ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఏమో బర్మా, తర్వాత పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, ఈ దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో మన 20వ తారీఖు రోజు నాడు ఈ చైనాలోని కున్నింగ్ నగరంలో 3 దేశాలు, ఒకటి ఏంటంటే చైనా, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, ఈ మధ్య ఈ సైనిక పదాధికారులు నన్ను అనుకోవచ్చు మనము. అంటే ఒకటి లేకపోతే అక్కడ విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు, బంగ్లాదేశ్ కార్యదర్శక విదేశాంగ మంత్రి, అలాగే పాకిస్తాన్ యొక్క అదనపు విదేశాంగ, వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని డిస్కస్ చేశారు. దీనికి ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి దీనికి డైరెక్ట్గా పలకపోయినా ఈ వీడియో లింక్ ద్వారా దీనిలో కొంచెం పాల్గొన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది దేని గురించి? దీని ప్రధాన ఉద్దేశము ఈ 3 దేశాల మధ్య ఆర్థిక సహకారము, తర్వాత ప్రాంతీయ స్థిరత్వం, అభివృద్ధి లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని వాళ్ళు పేర్కొన్నారు. దేని గురించి? ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్, అంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సహకారంలో భాగంగా బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని ముఖ్య భాగస్వాములుగా పేర్కొంది. ఇదేంటంటే ఇది చైనాకి చాలా ఇంపార్టెంట్ ఇదన్నమాట. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ దీస్ నేషన్స్. అందువలన మరి బంగ్లాదేశ్లో షేక్ హసీనా పోయిన తర్వాత యూనస్ అనేవాడు వచ్చి ఇది చేయడం వల్ల వాళ్ళు చైనాతో మెప్పు పొందడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే పాకిస్తాను, బంగ్లాదేశ్ మధ్య కూడా సత్సంబాలు 1977 తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రాంతీయ రాజకీయ వ్యూహం, ఈ త్రైపక్షికం ముగ్గురి మధ్య ఉండేది భారతదేశం యొక్క సంబంధాలని దెబ్బ కొట్టేటట్టుగా ఉంటుందా? ఆ వ్యూహాత్మకమైనటువంటి ఈ మీటింగ్ మీద యొక్క మీ స్పందన కావాలి. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పోవటం అనేది భారతదేశానికి పెద్ద సెట్ బ్యాక్. మనం అంతగా ఆమె రిజీవ్ను సపోర్ట్ చేసి ఉండాల్సిందా అనేది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్ వస్తూ ఉన్నది. ఎందుకు ఏమైపోయిందంటే మనము బంగ్లాదేశ్ స్పెసిఫిక్ కాలే, మనం హసీనా స్పెసిఫిక్ అయినాం. సో హసీనా పోవటంతో అక్కడ మొత్తం మనకు యాంటీ ఇండియా సెంటిమెంట్ చాలా బాగా డెవలప్ అయింది. అదొక పాయింట్. రెండోది, స్ట్రాంగ్ ఇస్లామిక్ మత ఛాందసవాదం కూడా బంగ్లాదేశ్లో చాలా పైకి వస్తూ ఉన్నది. పాకిస్తాన్లో ఆల్రెడీ ఉన్నది. సో ఆ మత ఛాందసవాదంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మళ్ళా ఒకటవుతున్నారు. వీళ్లకు ఒక ప్రొటెక్షన్ లాగా చైనా వచ్చింది. సో ఇప్పుడు చాలా డేంజరస్ మూవ్. పాకిస్తాన్ను, అటు బంగ్లాదేశ్ను చైనా హోస్ట్ చేస్తూ ఉంది. అంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ను హోస్ట్ చేయటం ఒకటి, పాకిస్తాన్ను, ఆఫ్ఘనిస్తాన్ కూడా మొన్న హోస్ట్ చేసింది. సో వర్చువల్గా ఇండియాని ఇట్లా స్క్వీజ్ చేయడానికి చైనా రెడీ అవుతున్నది. సో ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యుయేషన్ భారతదేశానికి. ఇది చాలా సీరియస్గా పరిగణించి దీన్ని కౌంటర్ ఎట్లా చేయాలనే దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదటిది, బంగ్లాదేశు మనమేదో బ్లాక్మెయిల్ చేసి మన నుంచి కన్సెషన్స్ తీసుకునేటట్టుగా అయితే మాత్రం మనం మన ఫారిన్ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ తీస్తా అగ్రిమెంట్ రివ్యూకి రావచ్చు. తీస్తా వాటర్ను మనం వాళ్ళతో షేర్ చేస్తాం. తప్పకుండా ఇండియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. బికాస్ అంతకుముందు మొరార్జీ దేశాయ్ టైంలో అనుకుంటాను బంగ్లాదేశ్కు లిబరల్గా వాటర్ అలొకేషన్ చేసేసారు. అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఎవరు మన కృతజ్ఞతతో ఉండేటటువంటి దేశాలు ఎవరూ లేరు. ఇటు బంగ్లాదేశ్ ఉండదు, ఇటు పాకిస్తాన్ ఉండదు. మన ఇంట్రెస్ట్ను మనం ప్రొటెక్ట్ చేసే విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలి. ఎప్పటికైనా
చైనా మనకు పెద్ద థ్రెట్ అవుతుంది. ఎందుకంటే జియోపొలిటికల్గా ఏషియాలో చైనాకు తెలుసు, మిగిలిన దేశాలకు తెలుసు, వాళ్లకు ఛాలెంజ్ చేయగలిగిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. అందుకనే క్వాడ్లో మన వాళ్ళు భాగస్వామ్యాలు చేశారు. కాబట్టి మనం కొద్దిగా ఇది సరిగ్గా ప్లే చేసి వెస్ట్ను ఉపయోగించుకోవాలి వీళ్ళను కొట్టడానికి. రెండోది మన ఎకనామిక్ డెవలప్మెంట్. మనం 6-7% గ్రోత్ కాకుండా 10-12% గ్రోత్ కనుక పోగలిగితే అప్పుడు ఎవడు మాట్లాడు, ఈవెన్ చైనా కూడా మాట్లాడు, చైనా కూడా మనకు ఇదిగా వస్తుంది. అది కానంత వరకు, ఇంటర్నల్గా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు మన వాళ్ళు పిన్ ప్రిక్ చేయడానికి ఈ రెండు దేశాలు పక్కన ఉన్నాయనేది మనం మర్చిపోకూడదు. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ. బంగ్లాదేశ్ రెండు రకాలుగా, ఒకటి ఇది, రెండోది అక్కడి నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రేషన్. దానివల్ల ఇండియాలో డెమోగ్రఫీ కూడా దెబ్బతినేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నది బంగ్లాదేశ్. సో ఇది ఒక డేంజర్స్ అయిన ఇండియాకు తప్పకుండా. దీన్ని చక్కగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా థాట్ఫుల్గా చూద్దాం. అంటే ఆ మూడు దేశాలు కలిస్తే మన భారతదేశం మీద ఉండే ప్రభావం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఏంటంటే సో దీన్ని మరి చూడాలి ఏ విధంగా ముందరికి దాన్ని తీసుకుని వెళ్తారు అనే విషయాన్ని. నమస్కారం.